హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్ట్ ఎలా చూడాలి, అలాగే ఇండ్లు ఎలా అప్లై చేయాలి, ఇండ్లు ఎవరికి వస్తాయనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిన ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. వివరాలకు వెళ్దాం. ఇందిరమ్మ అర్హుల జాబితా ఎక్కడ చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారో వారికి సంబంధించిన డేటా మొత్తం ఈ ఇందిరమ్మ యాప్లో మొత్తం చేర్చడం అయితే జరిగింది. ఈ చేర్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈ ఇందిరమ్మ యాప్ ఫోన్లో యూజ్ చేసుకుంటూ అధికారులు అయితే మీ ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత వారికి మీరు వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రెంట్కుంటుంటే రెంట్ హౌస్ అని చెప్పేసి, అలాగే ఓన్ అయితే ఓన్ హౌస్ అని చెప్పేసి, అలాగే మీకు సంబంధించిన రెంట్ అయితే రెంట్కి సంబంధించి 3 ఫొటోస్ అయితే వాళ్ళు తీసుకుంటారు లైవ్లో అక్కడే. తర్వాత మీకు ఖాళీ స్థలము ఉంటే ఖాళీ స్థలము చూపెడితే ఖాళీ స్థలంకి సంబంధించిన ఫొటోస్ తీసుకుంటారు. దాంతోపాటు మీ ఇంటికి ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంకు డాక్యుమెంట్ అంటే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ ఫోటో కూడా తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా, ఇలా కొన్ని వివరాలు అయితే మీ ద్వారా సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఇంకోటి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మేము అప్లై చేసుకున్నాం, మరి మా పేరు వస్తుందా అంటే, మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకుంటే మాత్రం వీళ్ళు ఇందిరమ్మ యాప్లో ఓపెన్ చేసేటప్పుడు మీ పేరు కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, రేషన్ కార్డ్ నెంబర్ కొట్టగానే మీ డీటెయిల్స్ అయితే ఆ యాప్లో ఓపెన్ అవుతాయండి. ఆ ఓపెన్ అయిన తర్వాతనే మీరు ఈ ఫొటోస్ అన్నీ దిగాల్సి ఉంటుంది, వారికి అలాగే వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పూర్తి సమాచారం మొత్తం ఆన్లైన్లో సేవ్ చేసిన తర్వాత ఈ జనవరి 1st వీక్లో ఈ ర్యాండమేషన్ పద్ధతిలో ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లక్కీ డ్రా అనేది తీస్తారంటే, తీసిన తర్వాత మీకైతే ఈ బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరు వస్తుంది. మీ పేరు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్తో కూడిన అంటే రిజిస్టర్ డాక్యుమెంట్తో కూడిన సొంత స్థలమై ఉండాలి. అలాగే మీకు ఇల్లు ఉండకూడదు. అలాగే ఎలాంటి వ్యవసాయ భూమి ఉన్నా కూడా మీకైతే ఇల్లు అయితే మంజూరు కాదు. ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా చాలా తక్కువ. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో మాత్రం 100% నిరుపేదలు అయితే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే గవర్నమెంట్ కేటాయించాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇందిరమ్మ కమిటీల ప్రజా పాలన ఏదైతే ఉంటుందో, అంటే ఊళ్ళో గ్రామ సభ ఏదైతే ఉంటుందో దానిలో చర్చించిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ అనేది చేస్తారు. చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు అయితే అమౌంట్ వస్తుంది కలెక్టర్ ద్వారా. ఇది ప్రజెంట్. అర్హులని ఎక్కడ చూసుకోవాలి అంటే, చూసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే తీసుకురాలేదండి. ఆల్రెడీ ప్లేస్టోర్లో ఈ ఇందిరమ్మ యాప్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ అథారిటికేషన్ లాగిన్ మాత్రమే వాళ్ళు పెట్టారు. అంటే అధికారులు మాత్రమే లాగిన్ చేసేలా వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి మనకైతే అవకాశం అయితే లేదు ఓపెన్ చేయడానికి. ఒకవేళ మనకు కావాలి అంటే మాత్రం మనం జనవరి దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వచ్చాయంటే జనవరిలో మాత్రమే తెలుస్తుంది. ఇదండి ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. అలాగే మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను నేను. అలాగే మెయిన్గా చూసుకున్నైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే ఖాళీ స్థలం ఉన్న వారికి అయితే 100% వస్తాయని చెప్పేసి ఎవరైతే సర్వే చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారు. ఏదైనప్పటికీ పేదోళ్ళ కళ, సొంతటి కళ నెరవేరాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.